26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నారు? హనుమాన్ తర్వాత ఈయన నుంచి సినిమాలే రాలేదు. ఆ సినిమా ఈ సినిమా అంటారు కానీ ఏది రిలీజ్ చేయట్లేదుగా అనే అనుమానాలు చాలానే ఉండేవి. అయితే గత కొన్నాళ్లుగా ఈయన చాలా బిజీ అయిపోయారు. మరీ ముఖ్యంగా 2 రోజుల్లోనే ఈయన ఫ్రాంచైజీ నుంచి 2 టీజర్స్ వచ్చాయి. మరి అవేంటి, ఆ వండర్స్ ఏంటో చూద్దామా? హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మపై అంచనాలు అలా పెరిగిపోయాయి. ఈయనేం చేస్తారో అనే ఆసక్తి కూడా అందరిలో ఉండిపోయింది. మధ్యలో 1-2 ప్రాజెక్ట్స్ ఆదిలోనే ఆగిపోయినా ప్రస్తుతం జై హనుమాన్తో బిజీగా ఉన్నారీయన. అలాగే పీవీసీయూ నుంచి వరుస ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు జాంబిరెడ్డి 2 కూడా సిద్ధం చేస్తున్నారు వర్మ. తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న జాంబిరెడ్డి 2ను సూపర్ నెస్ వర్మ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఉపేంద్ర, షనయ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పీవీసీయూ అంటే పురాణ వీరచిత్ర ఉద్యమం అంటూ కొత్త అర్థం చెప్తూ అందులోంచే మహాకాళి సినిమాను తీసుకొస్తున్నారు. పూజా కొల్లూరు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మే కథ అందించారు. తాజాగా ఇందులోంచి అక్షయ్ ఖన్నా పోషిస్తోన్న శుక్రాచార్య వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇది కూడా పురాణాల నుంచి తీసుకున్న కథే. ఇదే పీవీసీయూ నుంచి అధిరా సినిమా కూడా రానుంది. జై హనుమాన్ ఇదే ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కథ. మొత్తానికి కాస్త లేటైనా లేటెస్ట్ గా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస సినిమాలు దించేస్తున్నారు ప్రశాంత్ వర్మ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.